ఖమ్మం నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అమ్ముడు పోతారు అనే అనుమానము గతంలో ఉండేది. అటువంటి పనిచేసే నాయకులు కార్యకర్తలు ఇప్పుడు లేరు అని ఆ పార్టీకి తెలియాలి అని పరోక్షంగా విమర్శలు చేశారు. మనం గేట్లు తీస్తే ఇక్కడ మొత్తం ఆక్రమించేటట్లు ఉన్నారు. కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుర్చీలు వారికి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని అన్నారు. అధికార మదంతో మనలను ఇబ్బంది పెట్టారో వాళ్లను ఒక చూపు చూడాల్సిన అవసరం ఉంది అన్నారు. నా పద్ధతి అయితే ఇట్లనే ఉంటది అని మంత్రి తుమ్మల అన్నారు. అన్ని గ్రామాల నుంచి కూడా ఏజెంట్లను రమ్మన్నాం. బూత్ లో మీరు నిలబడి నా విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సహకరించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఎల్లుండి, ముఖ్యంగా రేపు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు మిమ్మల్ని అందరిని అభినందించాలని చెప్పి హైదరాబాద్కి రమ్మన్నారు. బూత్కి ఒక ఏజెంట్ని రమ్మన్నారు. అంటే సుమారు ఒక 50,000 మంది అవుతారు. రేపు ఆయన గారు, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ పార్టీ ఏఐసిసి నాయకులు, మన రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారు, ఇంకా పెద్దలందరూ కూడా లాల్ బహదూర్ స్టేడియంలో మిమ్మల్ని అందరిని అభినందించి మీకు కృతజ్ఞతలు తెలియజేసి రేపు రాబోయే ఎన్నికలకి మీకు దిశ నిర్దేశించాలని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులే వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మన్నారు. కాబట్టి మీరు సుమారు 7 గంటలకే బయలుదేరాల్సి ఉంటుంది. అక్కడ తప్పకుండా 1 గంట 1:30 లోపల, మ్యాక్సిమం 2 గంటల లోపల మీరు మీ సీట్లలో కూర్చోవాలి. ఏజెంట్లందరికీ అధ్యక్షుడు పంపించినటువంటి పేర్లు వారి అందరికీ పాసులు ఇవ్వబడతాయి. అందరూ కూడా స్టేడియంలోకి పోయి 2 గంటలకే కూర్చుంటే 2:30 గంటలకి సమావేశం స్టార్ట్ అవుతుంది. ఈ టైం దాకా నడిచే అవకాశం ఉంది. రేపు రాబోయే భవిష్యత్తు కోసం, భవిష్యత్ ఎన్నికల కోసం మీరు పడ్డ కష్టానికి కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అభినందనలు తెలియజేయాలని చెప్పి మమ్మల్ని ఆదేశించారు. తప్పకుండా మీరందరూ 350 బూతులు తప్పకుండా మీరు బయలుదేరాలి. మీరు ఏ రకంగా బయలుదేరి వస్తారు, ఎట్లా వస్తారు అనేది జావీద్ గారు మీరు మాట్లాడండి. బస్సుల్లో రాదలుచుకుంటే బస్సులు ఎక్కడ పెట్టమంటారు,